హైదరాబాద్లోని ప్రగతినగర్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన సభ జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి కొలను హనుమంతరెడ్డి, ఎన్ఎంసీ ప్రెసిడెంట్ కొలను రాజశేఖర రెడ్డి, చల్లా సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో విజయం సాధించిన వారికి కొలను హనుమంతరెడ్డి సన్మానించారు. అత్యధిక మెజార్టీతో రెండోసారి ప్రెసిడెంట్గా చెలిమెశెట్టి కామయ్య ఎన్నికయ్యారు. తన గెలుపునకు సహకరించిన సీనియర్ సిటిజన్స్కు మరింత రుణపడి ఉంటానని కామయ్య కృతజ్ఞతలు తెలిపారు. మన ఈ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ప్రగతి నగర్ అనేది మాకు 16లో అసోసియేషన్ రిజిస్ట్రేషన్ అయ్యింది. దీనికి చాలామంది పెద్దవాళ్ళంతా కష్టపడి రిజిస్ట్రేషన్ చేశారు. దాని తర్వాత మేము చెట్టు కింద పుట్ట కింద ఉంటే మమ్మల్ని అందరినీ తీసుకొచ్చి సుధీర్ రెడ్డి గారు మాకు ఒక రూమ్ ఇచ్చి ఆ రూమ్లో ఉండండి అని చెప్పేసి మాకు రూమ్ అరేంజ్ చేసి మాకు జాగా అరేంజ్ చేశారు. దీంట్లోనే ఇలాగే ఒక్కొక్క కమిటీ చేసుకుంటూ ఒక్కొక్క పని అభివృద్ధి చేసుకుంటూ ఈ రోజున ఈ స్థాయికి వచ్చాము. ఇక్కడి నుంచి ఈ అసోసియేషన్ రాను రాను కొన్ని రూపాంతరాల మార్పులు చెందుతూ వస్తుంది. ముందు దీన్ని మంచిగా డెవలప్ చేయాలని ఒక క్యాలెండర్ వేసాము. కొన్ని సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఒకరికొకరు అండగా ఉంటూ ఒకరికొకరికి ధైర్యంగా ఉంటూ మరి ఇక్కడ గతంలో ఉప సర్పంచ్గా పనిచేసినటువంటి సుధీర్ రెడ్డి గారి సహాయం తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి పెద్దల సహకారంతో ఇక్కడ ఒక అసోసియేషన్ రూమ్ కూడా నిర్మించుకొని చాలా చక్కగా ఎవ్రీడే ఇక్కడ కలవడం, న్యూస్ పేపర్లు అవన్నీ కూడా ఇక్కడ వేయించుకొని మరి వారికి ఉన్నటువంటి సమయాన్ని ఇక్కడ చక్కగా గడుపుకుంటూ ఒకరికొకరు సలహాలు సూచనలు ఇచ్చుకుంటూ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయని మాట్లాడుకుంటూ చాలా సరదాగా ఉంటున్నటువంటి వారికి దానివల్ల వారందరికీ కూడా ఆరోగ్యంగా కూడా కొంత బాగుండే అవకాశం ఉంటుంది. కాబట్టి వారి ఈ సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఒక అసోసియేషనే కాదు ఒక కుటుంబంలాగా మరి ఉండరు. కాబట్టి 2016 నుంచి కూడా ఎటువంటి విభేదాలు లేకుండా